వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 12. నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు అనే సత్యము సొలొమోను మహారాజు ఎందుకు చెప్పాడో చూద్దాం. ప్రసంగి 7:3లో నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. వినడానికి ఈ వాక్యం రుచికరంగా లేదు కదా. జ్ఞానుడైన సొలొమోను ఈ మాటల ద్వారా తానింతకుముందు తినుడి తాగుడి, మీరే పని చేసినా సంతోషంగా చేయండి అని చెప్పిన మాటలకు పూర్తిగా వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు. అన్నీ అనుభవించి చెప్పిన మాటలు ఇవి అని గుర్తుంచుకోవాలి మనం. క్రైస్తవులు, యూదులు శ్రమలలో విలువలు చూస్తారు. ఎందుకంటే శ్రమలు శుద్ధిపరిచే అగ్ని లాంటివి. శ్రమలలో మనం దేవునికి దగ్గరగా వస్తామనే సంగతిలో చాలామంది ఏకీభవిస్తారు. శ్రమలలో దేవుని దగ్గర నుండి అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మన శ్రమలు దేవుని కృప కిందికి వస్తే దానివల్ల మనం అద్భుతంగా పరిచర్య చేయొచ్చు. మన లోతైన అనుభవాల నుండి మనకే తెలియని సామర్థ్యము బహిర్గతమవుతుంది. మట్టిని వెలిగించి నూతనపరిచి ఎక్కువ పంట పండించాలని రైతు తలంచినట్లుగా దేవుడు శ్రమల ద్వారా మన జీవితాలను దున్ని ఫలించేట్టు చేస్తాడు. సరైన విధంగా మన ఆలోచనలు ఉంటాయి. దుఃఖం వల్ల మనం నెమ్మదిగా అన్నీ ఆలోచించి మంచి చెడులను బేరీజ్ వేస్తూ మన ఉద్దేశాలను గురించి ఆలోచించడానికి వీలవుతుంది. పరలోకంలో మన జీవితం ఎలా ఉండాలో దానికి కావాల్సిన సిద్ధపాటుకు శ్రమలతో దోహదపడతాయి. దుఃఖము ఎక్కువ ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యస్థాపన కొరకై పాటుపడాలన్న ఆలోచనలు, ఇతరుల గురించి సాయపడాలి వాళ్ళకు అనే కోరికలు పుడతాయి. దేవుడు ఎప్పుడైనా పెద్ద ఎత్తున తన పరిచర్యలో ఒక వ్యక్తిని వాడుకోదలిస్తే ముందు ఆ వ్యక్తిని ముక్కలుగా విరుస్తాడు. ఈ సందర్భంగా యోసేపును జ్ఞాపకం చేసుకోండి. యాకోబు సంతానం అందరిలో కంటే ఎక్కువగా శ్రమలు అనుభవించినవాడు. యోసేపుని దేవుడు అన్ని రాజ్యాల వారికి భోజనం పెట్టే పరిచర్యలో పెట్టాడు. ఇందును బట్టి పరిశుద్ధాత్ముడు యోసేపుని గురించి ఆదికాండం 49:22లో యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని వ్రాయించాడు. శ్రమపడేవాడి పరిచర్య గోడ మీదకి పాకుతుంది, అంటే వ్యాపిస్తుంది అని అర్థం. దేవుని శ్రమల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి దేశము పాఠాలు నేర్చుకోవాలి. నక్షత్రాలను ప్రత్యక్షపరిచే రాత్రి సమయం ధన్యమైంది అని మనం అనవచ్చు. అదేవిధంగా దేవుని అద్భుత ఆదరణ, ప్రేమ ప్రత్యక్షపరచుటకే శ్రమలు ధన్యమైనవి అనుకోవచ్చు. కొన్ని సంవత్సరాల కిందట ఒక గొప్ప తుఫానులో ఒక పేదవాడి ఇల్లు, వ్యాపార స్థలము మొత్తం నాశనం అయిపోయాయి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయడానికి పని లేక దిగులుగా నిస్పృహతో నిలబడి ఉన్నప్పుడు ఒకప్పుడు తన ఇల్లుగా ఉన్న ఖాళీ స్థలం చూస్తూ ఉండగా మెరుస్తూ ఏదో కనిపించేసరికి వెళ్ళి చూస్తే అతనికి బంగారు దొరికింది. ఏ తుఫాన్ అయితే అతన్ని అడుక్కునే పరిస్థితికి తెచ్చిందో అదే తుఫాన్ అతనికి మంచి భవిష్యత్తును తెచ్చింది. చాలాసార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. పై వచ్చినా మనం అపార్థం చేసుకొని మన దేవునికి మనం నవ్వేది ఇష్టం లేదు అని అనుకోవద్దండి. ఆయన ఉద్దేశంలో ప్రభువునందు ఆనందించుటి అనేది ప్రాముఖ్యం. అయితే శ్రమల్లో కూడా విశ్వాసం కోల్పోకుండా మంచినే చూడాలి అని ఆయన ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, శ్రమలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో సొలొమోను ద్వారా మాకు పూర్తిగా వివరించారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మేము ప్రతిదీ అర్థం చేసుకునే శక్తిని, జ్ఞానాన్ని, వివేచనను దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.